నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా బాండ్లు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని వృద్ధుల సేవా దినోత్సవంగా జరుపుకున్న ఫిజియోథెరపీ వైద్యులు. సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు బుజ్జగించి కిందకు దింపి దేహశుద్ధి చేసిన స్థానికులు. పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో 21 లక్షలతో 12 స్మార్ట్ టాయిలెట్స్ ఏర్పాటు. నెస్లీ సంస్థను ప్రశంసించిన మంత్రి మనోహర్. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, విధి నిర్వహణలో విధిగా వారి ప్రయోజనం కోసం ఇచ్చిన రక్షణ వస్తువులను ఉపయోగించుకోవాలని, పట్టణానికి మంచి పేరు తీసుకురావడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత నిధులతో ప్రమాద బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల ప్రయోజనం కోసం ప్రమాద బీమా పాలసీ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పాలసీని అమలు చేయనున్నట్లుగా తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం పట్ల తగు అశ్రద్ధ వహించరాదని, ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పును స్వాగతించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడివేన రాధిక మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ప్రయోజనాలకు తగు ప్రాధాన్యం కల్పించడం పట్ల మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలిపారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా సౌలభ్యం కల్పించడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారని, పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటం ద్వారా పట్టణ ప్రజలకు ప్రయోజనకరమన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు 5 లక్షల విలువైన ప్రమాద బీమా బాండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్, ఎంహెచ్ఓ యేసుబాబు తదితర పురపాలక సంఘ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పారిశుద్ధ్య విభాగం యూనియన్ నాయకులు పాల్గొన్నారు. బీమా పథకం ద్వారా ఒక భరోసా, ఖచ్చితంగా మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినా లేకపోతే మీ కుటుంబంలో ఎవరు కూడా భయపడకుండా, మనకి ఇందాక సోదరుడు చెప్పాడు ఈఎస్ఐ ప్యానల్ చేయాలి మన హాస్పిటల్ అని. ఖచ్చితంగా నేను అదొక టాస్క్గా తీసుకుని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. తెనాల్లోనే మనం మంచి హాస్పిటల్ ఎంపిక చేసుకుని మన ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మనం చాలా అప్గ్రేడ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా అన్ని పరికరాలన్నీ తీసుకొచ్చి ఇంప్రూవ్ చేస్తాం. మీరు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనం ఆ అవకాశం కల్పించే విధంగా చేద్దాం. దాంతోపాటు మీకు మెరుగైన ఆరోగ్యం ఉండాలి అంటే కొన్ని పాటించాలి మేము కూడా మున్సిపాలిటీ నుంచి. సో డెఫినెట్గా మీకు యూనిఫామ్స్ కానివ్వండి, మీకు జాకెట్స్ కానివ్వండి, బూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు నిబంధనలతో సంబంధం లేకుండా మానవతా దృక్పథంతో మీరు చేసే ప్రతిరోజు మీ కార్యక్రమాల్లో, మీ పనిలో మేము కూడా అందులో భాగస్వాములుగా ఉండి ఖచ్చితంగా మీకు అండగా నిలబడడానికి కోసం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఇది. భారతదేశంలో మొట్టమొదటిసారి మనకున్న 4,42,00,000 రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా పథకం తీసుకురాబోతున్నాం. దానికి మన క్యాబినెట్ ఆమోదించాం. సో ఏ ఆసుపత్రిలో సరే మీకు వైద్య సేవల కోసం మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా కేవలం 6 గంటల్లోనే, మీరు అడ్మిట్ అయిన 6 గంటల్లోనే ఆ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ద్వారా మీకు శాంక్షన్ అయ్యే విధంగా, మీరు అక్కడ వెచ్చించిన డబ్బులు, అక్కడ బిల్స్ ఇవన్నీ కూడా 15 రోజుల్లోపే ఆ సంస్థ మళ్ళీ తిరిగి హాస్పిటల్ కట్టే విధంగా ఒక కొత్త ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. కుటుంబానికి ఉపయోగపడే విధంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 25 లక్షల రూపాయల వైద్య సేవలు ఏ హాస్పిటల్ అయినా సరే దాదాపు 92% మందికి మన జనాభాకి దాంట్లో మనం కవరేజ్ చేసే విధంగా తీసుకొచ్చాం. సో ఆ కార్యక్రమం ద్వారా కూడా, అంటే అది బహుశా ఇంకా టెండర్లు వేయించుకునే టైం పడుతుంది, కానీ తప్పకుండా ఇప్పుడు ఈరోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నంలో భాగంగా చాలా పెద్ద మనసుతో చేసిన కార్యక్రమం ఇంకా ఎక్కువ మందికి ఎక్కువ సదుపాయం కల్పించే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవచ్చు రాబోయే రోజుల్లో. వైద్య విషయంలో నేను ఒకటే మాట చెప్తున్నాను, ఎప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా సరే మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకున్న డాక్టర్లు, మనకున్న వ్యవస్థని ఇంకా బలోపేతం చేసేటట్టు అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఎక్కడ కూడా లోపం ఉండదు. మీరు కూడా మీకు ఏమైనా సమస్య ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మీరు ఇమీడియట్గా కమిషనర్ గారు చెప్పినా, నా దృష్టికి తీసుకొచ్చినా మా ఆఫీస్ నుంచి ఇమీడియట్గా స్పందించి మీకు తెనాలి కాదు వేరే హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వేరే ప్రాంతంలో అక్కడ కూడా ఫోన్ చేసి మాట్లాడి అన్ని విధాలుగా మీకు ఒక భరోసా కల్పించడానికి కోసం, అధైర్యపడకుండా మీకు మన తెనాలి మున్సిపాలిటీ మనది, మనందరం కలిసి చేసుకోవాలనే భావనతోటి
ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సంవత్సరంలో మీ బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ఇలాంటి వగైరా మీ హెల్త్ క్యాంపులు కూడా పెట్టి జాగ్రత్తలు వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా చాలా చక్కగా వార్డు ప్రాంగణంలో శానిటేషన్లు చాలా మెరుగుపడి, అలానే మంత్రి వారు అన్నట్టుగానే మీ ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అలానే రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని మనం మరింతగా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మన శానిటేషన్ కూడా ఇంకా మెరుగుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మీ అందరికీ ఇన్సూరెన్స్ చేయించాలని సార్ సొంత ఖర్చుతో మరి మీ అందరికీ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం, సార్కి మనం అందరం కృతజ్ఞతాపూర్వకమైన కరతాళ ధ్వనులతో మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చిన్న ఏదైనా మనం ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే చాలా ఆలోచించే పరిస్థితుల్లో మరి మన మంత్రివర్యులు ఎప్పుడు మీ సంక్షేమం కోరుకుంటూ, తదనుగుణంగా మీ సంక్షేమంతో పాటుగా తెనాలి ప్రజల సంక్షేమం, మీరంటే ఎవరంటే మీరు మరి ప్రజలు వాళ్ళ ఆరోగ్యం కాపాడే వ్యక్తులు. మీరు మరి చుట్టూ ఉన్న చెత్త చెదారం అంతా పొద్దున్న లేస్తే పరిగెడుతా మీరు చేసే చర్యలన్నీ గమనిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా మేము. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ ఇన్సూరెన్స్ మీకు చేయించినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో మన డ్యూటీలో భాగంగా తెనాలిలో శానిటేషన్ కూడా మనం బాగా ఇంప్రూవ్ చేసి సార్కి ఎక్కడ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రి గారు ఆయన స్వంత ఖర్చులతో ఇలా చేశారంటే ఇది మనకి ఇచ్చిన ప్రత్యేక గౌరవంగా మనం భావించాలి. ఇది గౌరవాన్ని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. మీ దైనిక కార్యక్రమాల్లో ఇంకా చురుగ్గా ఉంటూ పారిశుద్ధ్యం మెరుగుపరుస్తారని, అదేవిధంగా ఇంతటి ఇప్పటిదాకా ఏ మున్సిపాలిటీలోనూ నేను నా 37 ఇయర్స్ సర్వీస్లో చూశాను, ఇలా సంక్షేమం చేసింది ఎక్కడా లేదు. దీనికి గాను మన పరిపాలన తరఫున మీ అందరి తరఫున మన గౌరవ మంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొంతమంది అధికారులు కానీ ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటారు, కానీ మేము కార్మికులంగా వాస్తవంగా ఇట్లాంటి ఇన్సూరెన్స్ కానీ ఇంకేదన్నా ఇవ్వమని మేము అడగలేదు. వారు కార్మికులకి అందరికీ చేయాలని చెప్పి ఒక మంచి సహోద్దేశంతో మొత్తం 300 మంది కార్మికులందరికీ కూడా, ఈ పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే కార్మికులందరికీ కూడా ఒక ప్రమాద బీమా ఉంటే వారికి ఎంతో ఉపయోగపడుద్దని చెప్పి వారు ఆలోచించి వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన 2 రోజులు గడిచింది, 2వ నెల రాగానే అందరూ కూడా ఆ బాండ్స్ తీయడానికి ఏర్పాటు చేశారు. వారందరూ కూడా మా యొక్క మున్సిపల్ కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అనేకమైన విషయాలన్నీ వారి దృష్టికి గతంలో కూడా తెచ్చాం. ఈఎస్ఐ సంబంధించిన సమస్య ఉందని వారు ఇక్కడ కూడా తెనాలి ఫ్యామిలీ హాస్పిటల్ని ఎంత ఈయన తొందరగా ఏర్పాటు చేస్తే మా కార్మికులందరికీ ఆ విషయంలో గొప్ప మేలు కలిగించేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వృద్ధాప్యం పైబడిన వారికి ఫిజియోథెరపీలోని ఆధునిక వైద్య వస్తువుల ద్వారా మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని, ఉత్సాహవంతమైన జీవితానికి తోడ్పాటు లభిస్తుందని ఫిజియోథెరపీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కంబం వెంకటకుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం హోటల్ గౌతమ్ కాన్ఫరెన్స్ హాల్లో ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కంబంపాటి వెంకటకుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఫిజియోథెరపీ దినోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం వృద్ధుల ఆరోగ్యం అనే అంశం దిశగా అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పట్టణంలో ఉన్న ఫిజియోథెరపీ సంస్థల్లో ఆధునిక వ్యాయామ వైద్య విధానం అమల్లో ఉన్నందున అవసరం ఉన్న వృద్ధులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సంస్థ కోశాధికారి డాక్టర్ విజయ్ సాగర్ మాట్లాడుతూ, ఫిజియోథెరపీ వైద్య విధానం ద్వారా పరిష్కరించే సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ వైద్యులు కె చంద్రశేఖర్, సందీప్, చిత్ర, విష్ణుప్రియ, చందన, దిలీప్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ముందుగా తెనాలిపట్నం ప్రజలకు, మా ఫిజియోథెరపీ అసోసియేషన్ మెంబర్స్కు, అలాగే తోటి ఫిజియోథెరపీ మిత్రులకు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మా పట్టణంలో తెనాలి ఫిజియోథెరపీ అసోసియేషన్ ద్వారా ఇక్కడ గౌతమ్ గ్రాండ్లో ఫిజియోథెరపీ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రపంచంలో ఫిజియోథెరపీ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా ఒక థీమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన థీమ్ వచ్చేసరికి హెల్దీ ఏజింగ్ అండి. అంటే వృద్ధుల్లో వచ్చే సమస్యలకి ముందుగానే మనం ఫిజియోథెరపీ ద్వారా ఆ సమస్యలను
ఎదుర్కొనే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేసి దానికి సంబంధించిన ఎక్సర్సైజులు, దానికి సంబంధించిన డైట్ అవన్నీ మేము ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళ సమస్యలని జాగ్రత్తగా వాళ్ళు హ్యాండిల్ చేసే విధంగా మేము ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం థీమ్గా తీసుకోవడం జరిగింది. అలాగే పెద్దవాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా తెనాలిలో ఫిజియోథెరపీ అసోసియేషన్ తరఫున చాలామంది ఫిజియోథెరపిస్టులు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళలో ఎవరిని మీరు కన్సల్ట్ అయినా వాళ్ళు దానికి సంబంధించిన వైద్యము, దాంతోపాటు ఎక్సర్సైజులు, దాంతోపాటు వ్యాయామాలు చేయడం మీకు సూచించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఎలాగైతే హెల్త్ మెడికల్ చెకప్లు అలా చేయించుకుంటారో అలాగే ప్రతి సంవత్సరం అందులోని వయసు మీరిన వారు ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయితే మీకు తగిన వ్యాయామాలు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఉపయోగాలు, దానికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేయడం నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని ఎక్కువ కాలం హెల్దీ లైఫ్ జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ ఫిజియోథెరపీ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే మనకి కూడా మన పట్టణంలో అన్ని కొత్త రకాల ఎక్విప్మెంట్స్ కానీ కొత్త రకాల టెక్నిక్స్ కానీ ఇవన్నీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మనకి ఇదివరకు రిహాబిలిటేషన్స్ కానీ లేకపోతే ఈ ఆధునిక పరికరాలతో చేసే మన ఊర్లో కూడా వచ్చినాయండి. వాటిని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మెయిన్ ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఈ ఇయర్ థీమ్ వచ్చేసి హెల్దీ ఏజింగ్, దాని గురించి ఈ ఇయర్ థీమ్ తీసుకున్నారు. సో ఆల్రెడీ మనం చెప్పినట్లు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కొంచెం వయసు పైబడే వారిలో వచ్చే ఆరోగ్య సమస్యల్ని మనం ఎక్సర్సైజ్ ద్వారా దీర్ఘకాలిక సమస్యలుగా మారకుండా వాటిని ఫస్ట్లోనే ఇచ్చేసే విధంగా మనం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. సో ఆ రకంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిలో ఉన్న దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్లకు వెళ్ళి నివృత్తి చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నానండి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు మరింత ప్రాధాన్యతనిచ్చి మార్పులు తీసుకొస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నెఫ్టెల్ వారి సౌజన్యంతో నిర్మించిన 3 స్మార్ట్ టాయిలెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించగా మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా పురపాలక సంఘ నిధులతో కోగంటి శివయ్య స్కూల్ అభివృద్ధి పనులకు 21 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినట్లు, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి, రావి భగవత్ దత్తు, నెఫ్టెల్ సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 21 లక్షల రూపాయలతోటి నెస్లే వారి సహాయంతో మనం ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యేకంగా గర్ల్స్ స్కూల్స్లో టాయిలెట్స్ అనేది నెస్లే సంస్థ ద్వారా వారి సిఎస్ఆర్ నిధుల నుంచి వాళ్ళు మనకి అందుబాటులో తీసుకొచ్చారు. సో మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఇందాక మనం పట్టణంలో ఉన్న 3 పాఠశాలలు ఎంపిక చేశారు. అక్కడ 6 టాయిలెట్లు, మనకి కేఎస్ఎం స్కూల్లో 3. మున్సిపాలిటీ నుంచి చేయాల్సిన కొన్ని సదుపాయాలు పెంచే విధంగా పిల్లలకు ఉపయోగపడడానికి కోసం ఈ పాఠశాలని మరింత మెరుగుపరచడానికి ఒక ఆలోచన వచ్చింది. 21,70,000 రూపాయలతోటి ఆ వర్క్స్ అన్నీ కూడా మంజూరైనాయి. ఈ నెలలోనే పనులన్నీ మొదలుపెట్టించి వర్షం పడినా కూడా ఎక్కడికి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా కాంపౌండ్ వాల్ కొన్ని చోట్ల డ్యామేజ్ అయింది, దాన్ని కూడా సరిగా చేసుకునే విధంగా మున్సిపాలిటీ నుంచి శాంక్షన్స్ వచ్చినాయి. 21 లక్షల రూపాయలతోటి మనం చెంచుపేటలోని కేఎస్ఎం స్కూల్ని ముందుగా మనం ఇంకా బాగు చేసి రాబోయే రోజుల్లో కూడా మన పాఠశాల అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్దాం. సో మనస్ఫూర్తిగా మానస గారికి కూడా ఇందులో నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే కౌన్సిల్లో ఆమె ప్రవేశపెట్టిన ఈ అంశాల గురించి గతంలో కూడా మనం మాట్లాడినప్పటికీ ఆ శాంక్షన్ తీసుకొచ్చి ఆ వర్క్లు టెండర్ స్టేజ్ అయిన తర్వాత ప్రారంభించుకునే దశలో ఉన్నాం. సో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా డెఫినెట్గా ఏ విధంగా మధ్యాహ్న భోజనం పథకంలో ఒక మార్పు తీసుకొచ్చామో అదేవిధంగా మన మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రభుత్వం నుంచి ఆ విధంగా నిధులు తీసుకొచ్చి మనం ఇంకా మెరుగైన విద్యా సేవలు అందించే విధంగా ముందుకెళ్దాం. సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తిని 2 గంటల హైడ్రామా అనంతరం 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పాండురంగపేట 27వ వార్డు పరిధిలో ఆ ప్రాంతంలో ఉంటున్న అశోక్ అనే వ్యక్తి అంగన్వాడీ స్కూల్ భవనంపై ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కి హల్చల్ సృష్టించాడు. ఆ ప్రాంత వాసుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెల్ టవర్ పైన ఉన్న వ్యక్తిని కిందికి దిగి రావాలని కోరారు. ఆ ప్రాంత మహిళలు, యువకులు, వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ ఆ వ్యక్తిని కిందకి రావాలని అనేక విధాలుగా ప్రాధాయపడ్డారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సెల్ టవర్ ఎక్కిన అశోక్ తను ప్రేమించే అమ్మాయితో తనకు పెళ్లి చేయాలంటూ లేదంటే దూకేస్తానంటూ బెదిరించాడు. పోలీసులు అతనికి నచ్చజెప్పి ఆ అమ్మాయితో పెళ్లి చేస్తామని కిందికి దిగి రావాలని కోరారు.
కింద ఉన్నవారు అశోక్ డిమాండ్ నెరవేరుస్తామని నమ్మించే ప్రయత్నం చేసిన క్రమంలో 2 గంటల తర్వాత ఎట్టకేలకు సదరు అశోక్ అనే వ్యక్తి సెల్ టవర్ దిగాడు. దీంతో ఆ ప్రాంత వాసులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బొబ్బిలి ప్రాంతం నుండి తెనాలి వలస వచ్చి గత 8 ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న అశోక్ ఇప్పటికే మరో వివాహిత మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఓ మైనర్ బాలికను ప్రేమించాలని, పెళ్లి చేయాలని అశోక్ పెట్టిన డిమాండ్ల పట్ల ఆ ప్రాంత వాసులు ఆగ్రహవేశులై అశోక్ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సదరు అశోక్ మద్యం సేవించి మత్తు తలకెక్కి సెల్ టవర్ ఎక్కి తిక్క పని చేయటం పట్ల ఆ ప్రాంత వాసులు అతనిని ఆ ప్రాంతంలో లేకుండా పంపించాలని కోరుతున్నారు. ప్రపంచ స్థాయిలో విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు తదనుగుణమైన విధానాన్ని హైస్కూల్ స్థాయి నుండి అనుసరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా బాలికల ఉన్నత పాఠశాలలో నెఫ్టిల్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన 6 స్మార్ట్ టాయిలెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతిభావంతులుగా బాలికలను తీర్చిదిద్దుతున్న మహిళా ఉపాధ్యాయులను అభినందించారు. పురపాలక సంఘం ద్వారా స్కూల్ అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. స్వాతంత్రోద్యమం అనంతరం ఎంతో మంది తమ స్థిరాస్తులను, వ్యవస్థను అభివృద్ధి చేసే సంస్థలకు ఉదారంగా ఇచ్చారని, వారి స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాలకు సమాజం కోసం పాటుపడిన వారి పేర్లు పెట్టడం ద్వారా భవిష్యత్తు తరాలకు వారి సేవా దృక్పథం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నెఫ్టిల్ సంస్థ ప్రతినిధిని ఈ సందర్భంగా మంత్రి మనోహర్ దుశ్శాలువతో సత్కరించారు. సమావేశానికి స్కూల్ హెచ్ఎం స్వాగతం పలికగా ఎంవీఓ మేకల లక్ష్మీనారాయణ స్కూల్ విద్యార్థులను సాధిస్తున్న విద్యా ప్రగతిని గురించి వివరించారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా 4 రోజులు ఆలస్యమైన హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ సర్వీసెస్, మీ సపోర్ట్ వీ కెన్ నెవర్ ఫర్గెట్. తల్లిదండ్రుల తర్వాత గురువులుగా మీరే ఆ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ కెరియర్కి ఒక ఫౌండేషన్ ఇవ్వగలిగేది మీరే. అటువంటి కౌన్సిలింగ్, అటువంటి సమస్యలు చదువులో వాళ్ళు ఈ స్థాయికి చేరడం, అంటే ఈ పాఠశాలలో మనకి 85.4% రావడం అనేది ఎక్సలెంట్. రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఈ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకోవాలని లోకేష్ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. సో ఆ సందర్భంగా ఈ మిడ్ డే మీల్ గురించి చెప్పారు. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి గతంలో ఏ విధంగా ఆమె ఆ రోజుల్లో జస్ట్ ఇమాజిన్ ఎవరు వచ్చినా ఇంటికి భోజనాలు పెట్టే విధంగా ఒక్కరు కూడా ఆకలితో వెళ్ళకూడదనే ఒక తపనతోటి ఆమె ఆ రోజుల్లో పోరాటం చేసి ఒక వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేశారు. అటువంటి మహానుభావురాల పేరుతోటి మనం ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం. మిడ్ డే మీల్స్లో మొట్టమొదటిసారి రూపాయి ఖర్చు అదనం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్ని మనం కోరినప్పుడు మీరు పండించే ధాన్యం సోనా మసూరి కానివ్వండి, బీపీటీ కానివ్వండి, ఈ ఫైన్ వెరైటీస్ అంటాం, ప్రిఫర్డ్ వెరైటీస్, అది ఈసారి ప్రభుత్వానికి మీరు అమ్మండి. మీరు అమ్మిన ఈ ధాన్యం మేము దాన్ని బియ్యంగా కన్వర్ట్ చేసుకుని కేవలం మన బిడ్డల కోసమే వాడతాం, పాఠశాలలో వాడతాం అంటే నేనే ఆశ్చర్యపోయాను. రూపాయి అదనం ఖర్చు లేకుండా 3,40,000 మెట్రిక్ టన్నులు మన రైతులు అద్భుతంగా పండించమని అందించారు. అందుకనే మీకు ప్యాకింగ్ కూడా 25 కిలోల బ్యాగుల్లోనే మేము ప్యాక్ చేసి ఇదో ఉన్న గోతాలు కాకుండా హెచ్డిపి బ్యాగ్స్లో ప్యాక్ చేసి పిల్లల ఫోటోలో వేసి దానిపైన అందులో క్యూఆర్ ట్యాగ్ కూడా పెట్టాం. క్యూఆర్ ట్యాగ్ వల్ల మీరు ట్రై చేయాలి దయచేసి. అందుకని ఎందుకు చెప్తున్నానంటే క్యూఆర్ ట్యాగ్లో మీరు పోయి మీ ఆర్డినరీ ఫోన్ నుంచైనా మీరు స్కాన్ చేస్తే మీకు ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చిందని స్పష్టంగా తెలుస్తుంది. ఏ రైతు పండించారు, ఏ గ్రామంలో పండించారు, ఏ గోడౌన్కి వచ్చింది, ఆ గోడౌన్ నుంచి మీ దగ్గరికి ఎప్పుడు చేరింది, ఈ వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. సో రైతు పేరు ఉంటుంది. ఆ రైతుకి ఎంత తృప్తిగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే అతను కష్టపడి పండించిన ఆ ధాన్యం ఈరోజు మన బిడ్డలకి మనం వాళ్ళ భవిష్యత్తు కోసం అందించగలుగుతున్నాం. మున్సిపాలిటీ నుంచి మేము ఏం చేయాలో అది ఇమీడియట్గా మేము టేకప్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా నెస్లే అనే సంస్థ మీరు చూసే ఉంటారు. నెస్లే పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం, అనేక తల్లులకి ఇచ్చే పౌష్టికాహారం వీటన్నింటిలో కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు. సో వారు ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారో మా తెనాలికి ఆహ్వానించాం. 21 lakhs వాళ్ళు సిఎస్ఆర్ కింద మనకి ఇచ్చారు. 12 టాయిలెట్లు మనం ఏర్పాటు చేసుకున్నాం. సో ఇక్కడ మన పాఠశాలలో 6 టాయిలెట్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. టాటా కంపెనీ నిర్మాణం చేసిన టాయిలెట్స్ క్వాలిటీ కూడా మీరు చూసే ఉంటారు. చాలా బాగా నిర్మాణం చేశారు.
భవిష్యత్తులో మన బిడ్డలకి వాళ్ళు ఎవరు కూడా ఎంబారసింగ్ సిచ్యువేషన్ లేకుండా టాయిలెట్స్ లేవు, స్కూల్స్లో మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది, ఇటువంటి అంశాలకు ఎక్కడ తావు ఇవ్వకుండా మేము ప్రభుత్వం నుంచి అందించాల్సిన ఆ మౌలిక సదుపాయాల్ని ఖచ్చితంగా మన అందరం కలిసికట్టుగా మనం చేసుకున్నాం. గర్ల్స్ హై స్కూలు బెస్ట్ స్కూల్గా, మోడల్ స్కూల్గా మరి పరిగణించబడింది సార్. ఎప్పుడు కూడా ఇక్కడ పిల్లలందరూ బాగా చదువుకొని టౌన్లోనే హైయెస్ట్ మార్క్స్ సాధించినటువంటి పిల్లలు ఉన్నారు సార్. ఇక్కడ మంచి మేలుని మరి విద్యను పొంది వివిధ ప్రాంతాల్లో మంచి పొజిషన్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు సార్. అయితే ఇక్కడ ఎంఎస్ కావచ్చు, ఏదైనా ట్రిపుల్ కావచ్చు, అన్ని పోటీ పరీక్షలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పిల్లలు ఉన్నారు. స్టాఫ్ కూడా సఫిషియెంట్ స్టాఫ్ సార్. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైన్ రైస్ తోటి మరి అక్షయ పాత్ర వాళ్ళు ఇచ్చేటువంటి భోజనాన్ని కూడా ఇంటేక్ కూడా పెరిగింది సార్. పిల్లలు చక్కగా తింటున్నారు, మెనూ కూడా మారింది సార్. ఎగ్స్ కావచ్చు, చిక్కీలు కావచ్చు, అన్నీ కూడా చక్కగా తీసుకున్నారు. వీళ్ళకి సేఫ్టీ నాప్కిన్స్ కూడా మరి ఇవ్వడం జరిగింది సార్. ఇంకా ఎక్సెస్ మన మండలంలో ఉండేటువంటి ఎక్సెస్ మరి క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. టాయిలెట్స్ మెయింటెనెన్స్ కింద కూడా సార్ మేము మామూలుగా టబ్స్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ కావచ్చు, బ్రష్లు కావచ్చు సార్, తర్వాత డస్ట్బిన్లు కావచ్చు, అన్నీ అందజేసాం సార్. ఇప్పటికే ఇంకా ఏదైనా మిగిలిపోయినటువంటి మరి క్వాంటిటీ ఉంటే వీళ్ళకే ఇవ్వడం జరిగింది సార్. ఇంకా మన దగ్గర ఉంది సార్. ఈ టాయిలెట్స్ ఏదైతే వాళ్ళు కొత్తగా ఇచ్చారో వాటిని కూడా మనకి శుభ్రంగా క్లీన్ చేయడానికి ఆయాలు కూడా ఉన్నారు సార్ మనకి. అయితే ప్రతి 300 మందికి ఒక ఆయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. వీళ్ళ దగ్గర 700 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆయాలు ఉన్నారు సార్. ఎంటీఎం వడ్డించడానికి కూడా మరి రేషియోని బట్టి ప్రతి 25 మందికి ఒక ఆయాన్ని మన వడ్డించడానికి ఇవ్వడం జరిగింది సార్. వీళ్ళకి 4 ఉన్నారు సార్ వడ్డించడానికి 4, క్లీన్ చేయడానికి 2 ఉన్నారు సార్. ఎక్కడో కూడా స్టాఫ్ కొరత అనేది లేదు సార్. 10th క్లాస్కి వచ్చేసరికి సాయంత్రం పూట స్టడీ అవర్స్ అనేటువంటివి 4 to 5 కండక్ట్ చేస్తున్నాం సార్. ఉదయం పూట కూడా 8 to 9 అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం సార్. తర్వాత 6th నుంచి 9th క్లాస్ వరకు కూడా సపరేట్గా ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సపరేట్గా క్లాస్ అనేటువంటివి రన్ చేస్తూ ఉన్నాం సార్. ప్రస్తుతానికి ఈ విద్యావేత్తలు వచ్చేసరికి 974 మెంబర్స్కి ఆల్రెడీ మొత్తానికి కూడా ఈ కిట్స్ అనేటువంటివి అందజేయడం జరిగింది సార్. ప్రతి ఒక్క పిల్లలకి షూస్ కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇవ్వటం అనేటువంటిది జరిగింది సార్. పై అధికారులు ఏవైతే సూచనలు ఇస్తూ ఉన్నారో ఆ సూచనలు తప్పకుండా పాటిస్తూ పోయినసారి కన్నా కూడా బెటర్ రిజల్ట్స్ అనేటువంటి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. మా టీచర్స్ కూడా చాలా వెల్ క్వాలిఫైడ్. ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత రీఆపర్చునిటీ కింద కొంతమందిని కొన్ని కొత్త పోస్టులు అనేటువంటి శాంక్షన్ చేశారు సార్. మాకు అంతకుముందు ఎస్జిటీలు ఉండేవాళ్ళు, వాళ్ళ ప్లేసుల్లో కొత్తగా మనకి సబ్జెక్ట్ టీచర్ని వేయటం వల్ల సబ్జెక్ట్ కంటెంట్ అనేటువంటిది విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి టీచర్స్ అనేటువంటి వాళ్ళు మా దగ్గర వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు సార్. పురపాలక సంఘ పరిధిలోని గంగానమ్మపేటలో గల తోటకూర సుబ్బారావు మెమోరియల్ ఉన్నత పాఠశాలలో నెస్టల్ సంస్థ ఏర్పాటు చేసిన స్మార్ట్ టాయిలెట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు తోటకూర సోదరులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు సాదర స్వాగతం పలికారు. పురపాలక సంఘ పాఠశాలలో నెస్టల్ సంస్థ సౌజన్యంతో 3 స్మార్ట్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం పట్ల మంత్రి మనోహర్ నిర్వాహకులను అభినందించారు. స్కూల్ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోటకూర సోదరులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఆత్మీయ సత్కారం అందజేశారు. ఇదే క్రమంలో పురపాలక సంఘ పాఠశాలల ఉద్యోగుల సంఘ నాయకులు సోమరౌతు శ్రీనివాసరావు తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. పురపాలక సంఘ పరిధిలోని పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను పురపాలక సంఘ ఉద్యోగులుగా గుర్తించాలని వివరించారు. అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వారి న్యాయమైన కోరికలను వివరించారు. ఈ కార్యక్రమంలో తోటకూర వెంకటరమణారావు స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను సోమరౌతు శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యల గురించి గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు మాన్యశ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఈరోజు నా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. విషయం ఏంటంటే మున్సిపల్ ఉపాధ్యాయులని ఎవరైతే ఏ మేనేజ్మెంట్ అయితే అపాయింట్మెంట్ చేసిందో ఆ అపాయింట్మెంట్ చేసినటువంటి మేనేజ్మెంట్ వారు మున్సిపల్ ఉపాధ్యాయుల్ని ఉద్యోగులుగా గుర్తించట్లేదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా జిల్లా యూనిట్గా సర్వీస్ రూల్స్ ఇచ్చి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అంటే 1885 ఆ ప్రాంతంలో ఏర్పాటైన మున్సిపల్ స్కూల్లో టీచర్లకి 2016 వరకు కూడా సర్వీస్ రూల్స్ లేవు. అవి కూడా అస్పష్టంగా ఓన్లీ హెడ్ మాస్టర్ వరకే ప్రమోషన్లు ఇచ్చారు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి కమిషనరు, తర్వాత ఆర్జేడీ అంతవరకు ప్రమోషన్ ఛానల్ రాశారు. మమ్మల్ని కూడా మున్సిపల్ ఉపాధ్యాయులను కూడా ఉద్యోగులుగా గుర్తించి మమ్మల్ని కూడా మినిస్టీరియల్ సర్వీస్లో తీసుకోవాలని, అలాగే మున్సిపల్ టీచర్స్కి మున్సిపల్లో పనిచేసే టీచర్లకు ఒక రకంగాను, కార్పొరేషన్లో పనిచేసే టీచర్లకు ఒక రకంగాను, గ్రేటర్ కార్పొరేషన్ విజయవాడ విశాఖపట్నం వాళ్ళకి వేరువేరుగాను ఇలా 4 రకాల సర్వీస్ రూల్స్ ఇచ్చారు.
ఇవన్నీ కలిపేసి జిల్లా యూనిట్గా ఒకే సర్వీసులు ఇవ్వాలని మమ్మల్ని కూడా మాకు కూడా ఇప్పటికైనా న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ రోజున గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ప్రాతినిధ్యం చేయడమైనది. ఐసిడిఎస్ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో తెనాల్లోని అంబేద్కర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మిషన్ డిహెచ్ఈ సంకల్ప అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మిషన్ కోఆర్డినేటర్ డి వాణి వివరించారు. తెనాలి అంబేద్కర్ కళాశాలలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి విజయ గౌరి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మిషన్ శక్తి డిహెచ్ఈలు సంకల్పపై ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమంలో సోమవారం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ డి వాణి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీవీసీ లీగల్ కౌన్సిలర్ కె పద్మ, సూపర్వైజర్ కె సౌజన్య, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా సంకల్ప ప్రోగ్రామ్, స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక 10 రోజులు స్పెషల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే విమెన్కి సంబంధించి హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్కి సంబంధించిన అంశాలకు సంబంధించి అవేర్నెస్ మీటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే చైల్డ్ మ్యారేజెస్, ఫోక్సో, పీసీఎండిటీ, జెండర్ ఈక్వాలిటీ, ఇలా దీనికి సంబంధించిన ప్రతి విషయం మీద మనం స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పిల్లలందరికీ కూడా అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇవాళ అంబేద్కర్ కాలేజీలోని పిల్లలందరికీ కూడా దీని అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి మేము ఇవాళ మొదలుపెట్టాము. ఇందులో మన డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ గారు శ్రీమతి శ్రీవాణి గారు మరియు డీబీసెల్ నుంచి కౌన్సిలర్గా వచ్చిన పద్మ గారు కూడా వచ్చారు. ఇందులో భాగంగా మనం పిల్లలందరికీ కూడా చైల్డ్ మ్యారేజెస్, ఫోక్సో కేసుకు సంబంధించినవి, చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినవి, తర్వాత ఎడ్యుకేషను, కెరీరు, తర్వాత ఉమెన్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో చట్టాలు, వాటన్నిటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య అని చెప్పి 2 ప్రోగ్రామ్స్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. మిషన్ శక్తి వచ్చేసరికి స్త్రీలకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ నడుస్తున్నాయి. అట్లాగే మిషన్ వాత్సల్య వచ్చేసరికి పిల్లలకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ నడుస్తున్నాయి. దీనిలో భాగంగా సంకల్ప్ డిహెచ్ఈడబ్ల్యూ యాక్టివిటీస్ అని చెప్పి 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పిల్లలకి, ఉమెన్కి, కాలేజ్ స్టూడెంట్స్కి అందరికి కూడా అవేర్నెస్ సెషన్స్, ట్రైనింగ్ సెషన్స్, కెపాసిటీ బిల్డింగ్ సెషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ యాక్ట్స్ మీద, వీళ్ళ పిల్లలకు ఉపయోగపడే యాక్ట్స్ మీద, స్కీమ్స్ మీద, అన్నిటి మీద కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల టోల్ ఫ్రీ నెంబర్స్, పిల్లల్లో ఎదుర్కొన్న ట్రాఫికింగ్ సమస్యలు, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అడ్రస్ చేయడానికి, అట్లాగే పిల్లలు యువ మగపిల్లలు వచ్చేసరికి యువ గ్రూప్స్ అని, ఆడపిల్లల్లో వచ్చేసరికి సఖీ గ్రూప్స్ అని చెప్పి పెట్టి వాళ్ళలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళలో వాళ్ళు మోటివేషన్ అయ్యేటట్టుగా కూడా మనం యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. ఈ డిహెచ్ఈడబ్ల్యూలో మనం బేటీ బచావో, బేటీ పడావో, పాలన, కృషి అన్ని యాక్టివిటీస్ కూడా మనం వీటి గురించి అవగాహన, ట్రైనింగ్ మరియు ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసుకుంటున్నాం. యూరియా కొరత ఏమాత్రం లేదని ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకవైపు చెబుతూ ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది. తెనాల్లోని ఎరువుకొట్ల బజార్లో సోమవారం యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్న సంఘటన ఎందుకు నిదర్శనం. సోమవారం సాయంత్రం ఎరువులకొట్ల బజార్లో మణికంఠ ఫర్టిలైజర్ షాపు నందు యూరియాను విక్రయిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో తెనాలి పరిసర ప్రాంతాల గ్రామాల రైతులు యూరియా కోసం ఆ షాపు ముందు పెద్ద సంఖ్యలో వరుస కట్టారు. దీంతో ఆ ప్రాంతం రైతులు తమ ఇబ్బందిని మీడియాకు వివరించారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన యూరియా కోసం పడుతున్న తమ ఇబ్బందుల గురించి వివరించారు. కాకర్లముడి, వలివేరు ప్రాంత రైతులు మీడియాతో తమ ఇబ్బందులు వివరించారు. నా పేరు బొలిమంది వెంకటేశ్వరరావు, కాకర్లముడి. యూరియా కోసమే వచ్చాం, దొరకట్లా. కొద్దిన అనంగా వచ్చాం, రాట్లా మా ఊరు. ఏమి యూరియా లేక చేలుకి ఇంతవరకు వేయక ఆగిపోయాం. ఇప్పుడు వరకే సుబ్బారావు, ఒలివేరు, 4 అరలు వేసానండి. మనకి యూరియా అంత లేదు, దానికోసం ఇక్కడికి తెత్తానంటే వచ్చాను. ఇక్కడికి ఒకసేపు ఆగమంటున్నారు, వచ్చిద్దా అనిద్దా అంతా భయంగా ఉంది. మా ఊరు వచ్చినా కూడా రికమెండేషన్గా తీసుకుంటున్నారు. అదండి, మా ఊరు సచివాలయం కొరకు వచ్చింది కానీ ఆ రికమెండేషన్గా తీసుకుంటున్నారు, ఇట్లేదు. అదండి. పాల ఉత్పత్తిదారులు పశుపోషణలో కొన్ని మెలకువలు తెలుసుకోవడం ద్వారా పాల దిగుబడిని పెంచుకోవచ్చునని సంఘం డైరీ మేనేజర్ బండ్లమూడి శ్రీకాంత్ పేర్కొన్నారు. తెనాలి మండలం గుడివాడ గ్రామంలోని పెదరావూరు పాల సొసైటీ పాల ఉత్పత్తిదారులు 99 మందికి 1,69,000 బోనస్గా పంపిణీ చేశారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘం డైరీ మేనేజర్ బండ్లమూడి శ్రీకాంత్ మాట్లాడుతూ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు మెలకువలు వివరించారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం సంఘం డైరీ చైర్మన్ దులిపాల నరేంద్ర కుమార్ అమలు చేస్తున్న కార్యక్రమాలను సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కావూరు చంద్రమోహన్ వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. నేడు చైర్మన్గా ఉన్న ధూళిపాల నరేంద్ర కుమార్ గారు కానీ దాని అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ దానికి అనుబంధంగా రైతాంగానికి ఆదుకునే విధంగా అనారోగ్య పరిస్థితుల్లో వైద్యం చేయించడానికి కూడా డివిసి ఆసుపత్రిని ఏర్పాటు చేసి పాడి రైతాంగానికి అండదండగా ఉండటం జరిగింది. గత ప్రభుత్వం సంగం డైరీని నీరుగార్చే విధంగా మరి గుజరాత్ పాల డైరీ అమూల్ని తీసుకువచ్చి రాష్ట్రంలో మరి దానికి అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి సంగం డైరీని దెబ్బతీసే విధంగా, అదేవిధంగా ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని అనేక విధాలుగా కోర్టు కేసులు, అరెస్టులు చేసి ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా ఆయన వాటన్నిటికీ బెదరక అదరక మరి ఈ రైతాంగం అండదండతో మరి సంగం డైరీని అభివృద్ధి చేయటం జరిగింది. మరి ఈరోజు డైరీకి వచ్చిన లాభాల్లో 4% నిధుల్ని పాడి ఉత్పత్తిదారులకు ప్రోత్సాహంగా అందజేయటం జరిగింది. దానికి తోడుగా మన గుడివాడ గ్రామంలోని పాల కేంద్రం కూడా దానికి తోడుగా 2% కలిపి మొత్తం 6% రైతాంగానికి ఈరోజు బోనస్గా అందజేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు సౌపాటి కిరణ్ జన్మదిన వేడుకలను పార్టీలకు అతీతంగా అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక 22వ వార్డు పరిధిలో ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు సౌపాటి కిరణ్ జన్మదిన వేడుకలను ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సౌపాటి కిరణ్ అభిమానులు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ స్థానిక నాయకులు, ఎస్సీసీఎల్ నాయకులు, పార్టీలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, రావి చిన్ని, నన్నపరెడ్డి రాంబాబు, పసుపులెట్టి త్రిమూర్తులు, దుబాయ్ బాబు, అక్కిదాసు కిరణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండియాల వెంకట్రావు, చిలక కిరణ్ తదితర అభిమానులు పాల్గొని దుశ్శాలువాలతో పూలదండలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను కట్ చేసి సౌపాటి కిరణ్ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అడిగినోడికి ఉన్నా లేకపోయినా అప్పులు చేసి ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. చెప్పినప్పుడు నేను ఎంచుకున్న మార్గం అది మన కోసం కష్టాల్లో మా దగ్గరకు వస్తాడు, ఆర్థికంగా ఇబ్బందులు నా దగ్గరకు వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ ఏదో రూపంలో నా వంతు భగవంతుడు నాకు ఇచ్చినా ఇకపోయినా తర్వాత ఏదో రూపంలో నాకు అడ్డుకి ఇచ్చిన దాంట్లో నేను సరిపెట్టుకొని వాళ్ళకి ఏదో సాయం చేయగలుగుతున్నా అని చెప్పి భగవంతుడు మంచి శక్తిని ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఇంకా భవిష్యత్తు రాజకీయాల్లో పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడికి మరొకసారి అందరి తరఫున గట్టిగా హ్యాపీ బర్త్డే. ఒక పండుగ వాతావరణంలో 23వ వార్డులో జరుగుతుంది. మరి కిరణ్ అంటేనే ఎప్పుడు పిలిచినా పలికే వ్యక్తి అనేది అందరికీ తెలుసు. ప్రతి విషయంలో ఆయనకు పార్టీలతో సంబంధం లేదు, ప్రతి వాళ్ళు కూడా పిలిస్తే పరిగెత్తాడు. అంటే ఆ స్నేహం అట్లా కొంతమంది నుంచి కూడా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి మరి వాళ్ళ జన్మదినోత్సవాలు ఇవే కాదు, నిండు నూరేళ్ళు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగజేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చెరగని చిరునవ్వు కిరణ్ సొంతం. అతను ముక్కుసూటిగా ఉండే మాట వాస్తవం, కానీ మనిషి అనేవాడికి ఒడిదుడుకులు ఎదురవుతా ఉంటాయి. కానీ అతను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా అన్న అనే నైజం అతని స్వభావం. అటువంటి వ్యక్తికి ఇలాంటి జన్మదినాలు ఎన్నైనా జరుపుకోవచ్చు. అంత సౌమ్యుడు, మృదు భాషి, చాలా చక్కని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 సార్లు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా చేసి అధికారంలో ఉన్నప్పుడే చేశాడు. అలాంటి సందర్భంలో కూడా తను ఆర్థికంగా ఎంతో స్థిరపడవచ్చు, కానీ తను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్న ఎంతో గర్వంగా చెప్పగలుగుతున్నా. అది కొంచెం రాజకీయాల్లో ఆ స్పీడ్ అనేది కొంచెం తగ్గించుకుంటే గొప్ప నాయకుడు అవుతాడనేది ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నా ప్రియ మిత్రుడు, ప్రాణ స్నేహితుడు, ఆప్తుడు సౌపాటి కిరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా మా మిత్రుడి యొక్క రాజకీయ గుణగణాలు, నాయకత్వ లక్షణాల గురించి వివరంగా చెప్పారు. ఒక చిన్న విషయం మర్చిపోయారు. వేరే తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా మా వాడు కామ్రేడ్ సౌపాటి కిరణ్ అని పిలవాలి. ఎంత కష్టపడి పని చేస్తాడో
తప్పు జరిగితే అంతే గట్టిగా వ్యతిరేకిస్తాడు. ఎదురు తిరగడానికి ఎలాంటి మాట పడ్డు. అది వ్యక్తిగతంగా మా ఇద్దరికి మాత్రమే తెలిసిన విషయం. నేటి రాజకీయంలో మన పెద్దలు కుద్దూస్ అన్న చెప్పినట్టు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు. అలాంటి చోట ఎక్కడా కూడా చిన్న రూపాయి కూడా తీసుకోకుండా పేద వర్గాలకి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, మరి ముఖ్యంగా పోలీసుల అధికారుల దగ్గర కానీ, రెవెన్యూ అధికారుల దగ్గర కానీ ఖచ్చితంగా న్యాయం జరిగే చోట పోట్లాడి మరి పేదలకు అండగా నిలబడిన వ్యక్తి మరి చౌపాటి కిరణ్. ఒక దళితుడికి కష్టం వస్తే పిలిస్తే పైకి వ్యక్తి చౌపాటి కిరణ్. మరి చౌపాటి కిరణ్ ఈరోజు జన్మదినోత్సవం చేసుకుంటాం. అలాగే అన్న ఒక అభిమానులు కూడా ఈ యొక్క జన్మదినోత్సవానికి తరలి రావడం నిజంగా మనందరూ కూడా ఆనందదాయకం. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, నేత్రదానం యొక్క ఆవశ్యకతను గురించి విద్యార్థులకు చిన్నతనం నుంచే అవగాహన కలిగచేయాలనే సంకల్పంతో తమ పాఠశాలలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నెహ్రూ కేతన్ విద్యాసంస్థ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ తెలియజేశారు. తెనాలి నెహ్రూ కేతన్ ప్రాంగణంలో సోమవారం హైదరాబాద్కు చెందిన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాజీవ్ విద్యార్థులకు నేత్రదానం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు ఏర్పాటు చేసిన ఐ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సామాజిక సేవల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ అధ్యక్షత వహించారు. జాతీయ నేత్రదాన అవగాహన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజీవ్ను స్కూల్ యాజమాన్యం సాధారణంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. అప్పుడు అంటే ఐ వాజ్ అబౌట్ మీ ఏజ్ లో ఉండొచ్చు. సో అప్పుడు నేను ఓకే ఐ థింగ్ కూడా ఇలా డొనేట్ చేస్తారు, ఒక ఐ బ్యాంక్ ఉంటుందని నాకు తెలిసింది. ఇక్కడ మన రాజీవ్ గారు హీఈస్ వర్కింగ్ విత్ దీస్ పర్టికులర్ ఐ డొనేషన్స్ అండ్ ఐ ట్రాన్స్ప్లాంటేషన్స్, వీటన్నిటి లాస్ట్ 25 years లో వర్క్ చేస్తున్నారు. హీ హాజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఫర్ అబౌట్ 10 years విత్ చిరంజీవి ఐ బ్యాంక్. And he has worked with Vasan Hospitals, and now he is with Dr. Agarwal. 80,000 eye donations surgeries ni conduct chesina Dr. Rajiv garu. So ఈయన సపోర్ట్ తోటి, రాజీవ్ గారి సపోర్ట్ తోటి మన తెనాల్లో కూడా కొంతమందికి ఐ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినాయి. ఇప్పుడు ఐ డొనేషన్ రిక్వైర్మెంట్ మన ఇండియాలో ఎంత ఉంది, మన ఇండియా ఏ పొజిషన్లో ఉంది ఐ బ్యాంకింగ్లో, దట్ ఐ విల్ టెల్ యూ. ఇండియాలో 1.3 million కార్నియల్ బ్లైండ్స్ పేషెంట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అంటే వాళ్ళు బ్లైండ్సే, బట్ వాళ్ళకి సర్జరీ చేసి వేరే కార్నియా పెడితే దే కెన్ సీ అనమాట. అగైన్ దే కెన్ బీ నార్మల్ లైఫ్. బట్ ఆ లిస్ట్ని మనం క్లియర్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ మనకి 2 lakhs కార్నియా రిక్వైర్మెంట్ ఉన్నాయి. అంటే 2 లక్షల కార్నియా ఎవ్రీ ఇయర్ మనం డొనేషన్లో తీసుకొని, సో అవర్ రిక్వైర్మెంట్ ఈస్ ఎవ్రీ ఇయర్ 1 lakh కార్నియా. బట్ ఫైనల్లీ వేర్ వీఆర్ ఇన్ ఇండియా ఒక 55,000 కార్నియా మాత్రమే కలెక్షన్స్ అవుతున్నాయి పర్ ఇయర్. సో 55% అంటే ఒక 25,000 to 30,000 సర్జరీ మాత్రమే అవుతున్నాయి. బట్ అవర్ రిక్వైర్మెంట్ ఈస్ 1 lakh సర్జరీ. సో చాలా పెద్ద బ్యాక్ లాగా ఉన్నాయి మనకి. జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై ప్రభుత్వం జీఎస్టీని పూర్తిగా తొలగించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎన్నో ప్రయోజనాలు వనగూరుతాయని నరేష్ మాలేపాటి పేర్కొన్నారు. తెనాలి గాంధీ చౌక్లో సోమవారం సాయంత్రం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీమా పాలసీల బాధ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఇన్సూరెన్స్ ఇండియా ప్రయత్నాలను వివరించారు. గ్రామీణ మధ్యతరగతి ప్రజలకు వనగూరే ప్రయోజనాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, డి వెంకటేశ్వరరావు, రాజశేఖర్, ఉమామేశ్వరరావు, ప్రసాద్, నాగరాజు, సత్యనారాయణ, కిషోర్, రమేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాకి కూడా ఇన్సూరెన్స్ దగ్గరికి తీసుకురావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీ అండ్ హెల్త్ సెక్యూర్ చేసుకొని ఆర్థికంగా కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా భద్రత పొందాలి అనే కాన్సెప్ట్లో, ఇన్సూర్ ఇండియా అనే కాన్సెప్ట్లో 18% జీఎస్టీ తీసేయడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అండ్ మధ్యతరగతి కుటుంబం మొత్తానికి కూడా ఇన్సూరెన్స్ దగ్గర అయ్యి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయించుకొని వాళ్ళ ఫ్యామిలీ సెక్యూర్ అవుతారనే ఉద్దేశం మీద నరేంద్ర మోడీ గారు ఈ జీఎస్టీ అనేది తొలగించడం జరిగింది. ఈ ఒక్క విషయంలోనే కాదండి, మిగిలినటువంటి అన్నిట్లోనూ కూడా ఇంక్లూడింగ్ లగ్జరీ ఐటమ్స్ వాటిల్లో కూడా యావరేజ్ 10% పైన జీఎస్టీ తగ్గించడం అనేది జరిగింది. ఫస్ట్ టైం ఇండియాలో దేశ చరిత్రలోనే ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ పీపుల్కి ఇన్సూరెన్స్ దగ్గర అవుతుంది. ఎన్నో విషయాల్లో కూడా అందరూ కూడా ముందుకొచ్చి ఇన్సూరెన్స్ తీసుకోవడం అండ్ అన్ని విషయాల్లో కూడా ఇన్సూరెన్స్ జీఎస్టీ తగ్గడం అనేది హర్షించదగ్గ విషయం అండి. ఈరోజు తెనాలి గాంధీ చౌక్ సెంటర్లో
మన నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు అనేది ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అన్ని కంపెనీల యొక్క ఇన్సూరెన్స్ ఏజెంట్లకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడంలో మా ఇన్సూరెన్స్ ఏజెంట్లు, జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు అందరి ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ తగ్గించడం ప్రధాన కారణం. జిఎస్టీ తగ్గించడం వలన మా ఏజెంట్లకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. జిఎస్టీ ఉన్నందువలన మా ఏజెంట్లు టార్గెట్లో కలవదు, మా కమిషను రాదు. కానీ తగ్గించారు అంటే కస్టమర్కి ఉపయోగం. కస్టమరే మా దేవుళ్ళుగా మేము భావిస్తాం కనుక కస్టమర్కి ఉపయోగం కనుక జిఎస్టీ తగ్గించారని మేము నరేంద్ర మోడీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేశాము. అదేవిధంగా ఎప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కస్టమర్ దేవుడిగా భావించి కస్టమర్లకి ఉపయోగం పడాలని, కస్టమర్లకి లాభం చేకూర్చాలని ఎప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఆలోచిస్తారు. కాబట్టి మాకు ఉపయోగం లేకపోయినా, మా టార్గెట్లో కలవకపోయినా జిఎస్టీ తీసేశారన్న సంతోషంతో మేము నరేంద్ర మోడీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేశాము. సంగం డైరీకి పాలను విక్రయించే పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ కార్యక్రమాన్ని తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో సోమవారం నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని పాల సొసైటీలో 212 మంది పాల ఉత్పత్తిదారులకు 3,49,000 రూపాయల బోనస్గా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంగం డైరీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పర్వతనేని అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారులు పాల పరిశ్రమ పెంచుకునేందుకు మెరుగైన సూచనలు చేశారు. సంగం డైరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు డైరీ ద్వారా అందిస్తున్న ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డైరీ పాలకవర్గ సభ్యులు శాఖమూరి వెంకటేశ్వరరావు, సీనియర్ మేనేజర్ పాతూరి ఆదినారాయణ, కె వెంకటేశ్వరరావు, పాలడుగు వెంకట కృష్ణారావు, అంజయ్య, ఎం సాంబశివరావు, కొడారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఊర్లో మొత్తంతో పోలిస్తే ఇక్కడ పెదరావూరు సొసైటీ అనేది మంచి పేరుగల సొసైటీ. కాకపోతే రాను ఈ పశువులకి మేపే వారికి ఇంకా తగ్గిపోవటం కానీ ఇట్లా జరగటం వల్ల ఏంటంటే డైరీ వారు పశువుల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ట్రైనింగ్ ఇవ్వటం కానీ లేకపోతే ఎవరికైతే సలహాలు సంప్రదింపులు ఇవ్వడానికి డాక్టర్ గారు మొత్తం అందుబాటులో ఉండేసి రాబో కాలంలో కూడా ఈ యొక్క పశువుల సంఖ్య తగ్గకుండా చూసి పాడి పశువులకు సరసమైన ధర అందించడంలోనూ దాంతోపాటు సంగం డైరీ అందించడం వివిధ రకాల సేవలు ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే మేపు కొద్దిగా రేటు ఎక్కువైతుందని కానీ లేకపోతే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైతుందనే దాని ఆలోచనలో ఉన్నప్పుడు అవి తగ్గించే భాగంలో మన సంగం డైరీ నుంచి ఉచితంగా సూపర్ నేపియర్ కనుపులు కూడా ఇస్తున్నాం. ఆ కనుపులు ఇవ్వడంతో పాటు ఎకరం వేసుకుంటే కనీసం 10,000 నుంచి 12,000 రూపాయల చొప్పున దీనికి రాయితీగా కూడా ఇస్తున్నారు. 4 రూపాయలు సొసైటీ నుంచి 4 రూపాయలు మొత్తం కలిపి ఇవాళ 3,50,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల వాటిలో పెదరావూరిదే ఒక పెద్ద కేంద్రంగా పరిగణించబడుతుంది. రాబో కాలం కూడా ఇది ఇంకా అభివృద్ధి చెందాలని ఉత్పత్తిదారులు కూడా ఎక్కువ అవసరమైతే డైరీ ఫార్ములు మెయింటైన్ చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ డాక్టర్ గారు సలహాలు సంప్రదింపులు ఎల్లవేళలు ఉంటే డాక్టర్ గారు కూడా నిత్య పర్యవేక్షణ జరుగుతుంది. ముఖ్యంగా పాడి రైతులు ప్రోత్సహించడం వరకు మామూలు రేట్లు ఇచ్చినా సరే డైరీ నుంచి కూడా బోనస్ వస్తుంది. డైరీ వాళ్ళు 100కి 4 రూపాయలు బోనస్ ప్రకటించారు. దానికి తోడు సొసైటీ ఫండ్స్ నుంచి 4 రూపాయలు కలిపి మొత్తం 8 రూపాయలు 100కి 8 రూపాయల కాడికి సొసైటీ తరఫున ఇస్తున్నాము. 3.5 లక్షలు పంపిణీ ఈరోజు రైతులకు బోనస్కి ఇవ్వడం జరిగింది. గత 2019 నుంచి 24 వరకు సొసైటీ ఓన్ ఫండ్స్ నుంచి 32 లక్షలు సొసైటీ ఫండ్స్ రైతులకు బోనస్గా ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో 32 లక్షలు ఇచ్చామన్నమాట. ఈ సంవత్సరం కూడా సొసైటీ ఓన్ ఫండ్స్ నుంచి 3 లక్షలు అవుతుంది. 50,000 డైరీ నుంచి వస్తే 40,000 3 లక్షలైనా మన సొసైటీ ఓన్ ఫండ్స్ నుంచి రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందే కొంతమంది రైతులతో మాట్లాడాము. వాళ్ళకి పెద్ద సమస్య ఖర్చులు పెరిగినాయని చెప్పేసండి. దానిలో భాగంగానే సంగం డైరీ నుంచి ఖర్చులు తగ్గించడానికి ముందు మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి మందులకు ఎక్కువ అవుతుందండి. సో పెరటి వైద్యం అట్లాంటి వాళ్ళని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేసేవండి. ఇంకా డాక్టర్లు కూడా వాళ్ళకి వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన సదస్సులు కండక్ట్ చేసి వాళ్ళకి కల్పిస్తారండి. రాబోయే కాలంలో వచ్చే 2-3 సంవత్సరాల్లో ఏదైతే మన ఆదినారాయణ గారు చెప్పారో సార్టెడ్ సెక్సెడ్ సెమన్ దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుందండి. అని ఖర్చులు తగ్గించుకోవడానికి పెరటి వైద్యం ఎత్తున వెటనరీ మెడిసిన్స్ అంటారండి. ఇవన్నీ డైరీ టీం కూడా దాని మీద ట్రైనింగ్ అవుతుంది. సో రైతులకి స్థానికంగా ఉండే రైతులకి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తామండి అవగాహన ఇచ్చిన తర్వాత. సో దయచేసి ఆ మెళకువలు మీరు కూడా నేర్చుకుంటే మీ ఖర్చులు తగ్గి మీకే కొంచెం లాభసాటిగా మారుతుందండి. రాష్ట్ర కృష్ణభజ సంఘం నూతన కోశాధికారిగా తెనాలి పట్టణానికి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు ఎంపిక కావడం పట్ల సంఘీయులు అభినందనలు తెలిపారు.
విజయవాడలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కృష్ణ బల్జీ సంఘం సర్వసభ్య సమావేశంలో 14వ రాష్ట్ర నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ కమిటీలో తెనాలి పట్టణానికి చెందిన న్యాయవాది 17వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు నియామకం పట్ల పట్టణ కృష్ణ బల్జీ సంఘం నాయకులు తమ హర్షం వెలిపించారు. ప్రకాశం జిల్లా ఉప్పుకొండూరులోని ఆక్స్ఫర్డ్ పాఠశాల నందు ఈ నెల 7వ తేదీ నిర్వహించిన జాతీయ స్థాయి జపాన్ కరాటే రాష్ట్ర స్థాయి సెల్వం టోర్నమెంట్ నందు తెనాలి పట్టణానికి చెందిన హరియంసిక డ్యాన్స్ అండ్ టైక్వాండో అకాడమీ విద్యార్థులు 15 పథకాలు సాధించడం పట్ల అకాడమీ డైరెక్టర్ ఎం చిన్న హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఉప్పుకొండూరులోని ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో ఆదివారం నిర్వహించిన 7వ జాతీయ జపాన్ కరాటే రాష్ట్ర స్థాయి సెల్వం టోర్నమెంట్లో తమ సంస్థ విద్యార్థులు 30 మంది పోటీలో పాల్గొని 15 స్వర్ణ పథకాలు 5 రజత పథకాలు 5 కాంస్య పథకాలు సాధించినట్లు సంస్థ నిర్వాహకులు ఎం చిన్న తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్న మాట్లాడుతూ 7వ జాతీయ స్థాయి సమురాయ్ జపాన్ కరాటే రాష్ట్ర స్థాయి సెల్వం టోర్నమెంట్స్లో తెనాలి పట్టణానికి చెందిన తమ హరివంశిక డ్యాన్స్ అండ్ టైక్వాండో సంస్థ క్రీడాకారులు 15 స్వర్ణ పథకాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ శ్రమకు నిదర్శనమని పేర్కొన్నారు. మరి మాది తెనాల్లో డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ సార్తో ఫోన్లో కూడా మాట్లాడాను వస్తానని. నాకేమో వీళ్ళు కుదరక రాలేదు. ఈ సందర్భంగా సార్ని కూడా కలవచ్చు. మరి నరేంద్ర రెడ్డి గారు కూడా మాకు చాలా కాలం నుంచి పరిచయం. మరి సిలంబో కూడా తీసుకోమంటున్నారు. అలాగే కరాటీలో కూడా ఆయన చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో అనుభవం గల ఉపాధ్యాయులు ఉండటం చేత కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విద్యార్థులు విద్యారంగంలో రాణించడం జరుగుతుందని అమృతూరు మండల ఎంపీపీ రాపర నరేంద్ర కుమార్ అన్నారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతూరులోని సంత బజార్లో గల మోడల్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని ఆలూరు శోభారాన్ని సోమవారం ఎంఎస్ఆర్ పాఠశాలలో శోభారానికి అభినందన సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు కెవి సత్యనారాయణ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ చావరి వనజాక్షి మాట్లాడుతూ ఉద్యోగులకు అవార్డు రావడం గర్వకారణమని, విద్యను అభ్యసించిన విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు ఆ గౌరవానికి మంచి విలువ లభిస్తున్నట్లు ఉంటుందని, అంతకంటే అవార్డు మరొకటి లేదని అన్నారు. ఎంఈఓ రమేష్ బాబు మాట్లాడుతూ అవార్డు తీసుకున్న ఉపాధ్యాయుని శోభారాణి పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచి పాఠశాల అభివృద్ధి కృషి చేశారని అన్నారు. మాజీ ఎంపీపీ మనీ రత్నప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన బదిలీలో శోభారాణి అమృతూరులోని ఎంఎస్ఆర్ పాఠశాలకు హెచ్ఎంగా వచ్చి పాఠశాల స్థితిగతులను పరిశీలించి తమ సొంత ఖర్చులతో పాఠశాల అభివృద్ధి కృషి చేశారని ఆమె సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు అవార్డు గ్రహీత శోభారానికి పుష్పగుచ్చాలు అందజేసి పూలమాల వేసి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పాలపర్తి వరలక్ష్మి, అమృతూరు గోవాడ ఉన్నత పాఠశాల హెచ్ఎంలు శివశంకర్రావు, నిరీక్షణ్ రావు, ఉపాధ్యాయులు కూచిపూడి పద్మశ్రీ, సుఫియా బేగం, యూనియన్ నాయకులు తాతా నాగేశ్వరరావు, మండల విద్యావనరుల కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఇవాళ మన స్కూల్ పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఆవిడ వాళ్ళ కార్పొరేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు మీ అంత నాలెడ్జ్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ డిగ్రీ టీచర్లు ఏదో ఊరి పట్టేయడం తప్పితే మన స్కూల్స్లో విద్యార్థులు అందరూ చక్కగా మరి పాఠాలు చెప్పి మరి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద అమెరికాలు, లండన్లో వెళ్ళిన చాలామంది ఉన్నారు. కార్పొరేట్ స్కూల్ కంటే మంచి గట్టిగా విద్యను అభ్యసించడం చాలా సంతోషం. ఎందుకంటే ఉపాధ్యాయులు చక్కగా బ్రహ్మాండంగా విద్యను నేర్పుతున్నారు. ప్రమోషన్ మీద కసర్లంక, తర్వాత వెల్లటూరు, తర్వాత దుగ్గిరాల నుంచి టీఎస్హెచ్లో ఇక్కడ రావడం జరిగింది. ఇన్స్పైర్ అవార్డుకి 3 ప్రాజెక్టులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత నేషనల్ సైన్స్ కాంగ్రెస్లో కూడా మా విద్యార్థులకి స్టేట్ లెవెల్లో ప్రైజెస్ వచ్చాయి. అలాగే బాలోత్సవాల్లో కూడా ఒక్కొక్క ఈవెంట్లో కనీసం ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్కటైనా సరే ప్రైజులు గెలుచుకోవడం జరిగింది. మన దగ్గర చదువుకున్న పిల్లలు రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక మనకి పలానా రోజు ఈ టీచర్ ఇలా చేస్తే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని వచ్చి కనిపించి చెప్తారు చూడండి. దానికి మించిన అవార్డు ఇంకేమీ ఉండదు. అప్పుడు మనకి ఈ అవార్డు ఇవన్నీ కాదండి, అది అసలు మనసు మనకి వెళ్ళిపోయింది అనమాట. చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అట్లా మోడల్ స్కూల్ కాకుండా ఏదో మామూలుగా ఇంతకు ముందు ఏదో స్కూల్ ఉన్నట్టుగా ఉంటే ఒక టీచర్ ఏమంటారు, ఆ టీచర్ కనుక 21 మంది పిల్లలు ఉంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఒక టీచర్ చెప్పాలి. అది ఎంత కష్టంలో కూడా చెప్పాలి. మామూలు పెద్దలు కూడా గమనించవచ్చు. మరి ముఖ్యంగా టీచర్ గారు చాలా సౌమ్యులు, ఎక్కువగా మాట్లాడరు. ఫస్ట్లో చూసినప్పుడు కనీసం విష్ కూడా చేయకపోతే ఏంటంటే మేడం గారు విశేషానికి కూడా ఎందుకు చెప్పండిగా ఉన్నారా ఏందని అనిపిస్తుంది. కర్తా కర్మ అవార్డు రావటం అంటే నేను మొన్నే 5వ తారీఖు మా టీచర్ గారి చేస్తా ఇక్కడ మరి శోభారాణి గారి రాష్ట్రాలు కూడా వస్తే బాగుంటుంది.
స్కూల్ లేదు కాబట్టి చేయట్లేదా అని అనుకున్నాను. ఆ మరుసటి రోజే పద్మశ్రీ గారు మన మాస్టర్ గారు వచ్చి ఉత్తమ ఉపాధ్యాయులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమాం మౌజూన్లకు అందాల్సిన పెండింగ్ గౌరవ వేతనాలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ నాయకులు షేక్ సుభాని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లోని మూర్తజగన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో షేక్ సుభాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇమాం మౌజాన్లకు ఇచ్చే గౌరవ వేతనాల పెండింగ్ మొత్తాలను సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 2025 సెప్టెంబర్ వరకు 8 నెలల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. గౌరవ వేతనాలు అందించడంలో ఎన్నడూ లేని విధంగా 2025 సెప్టెంబర్ 1 నాటికి మొత్తం 11 నెలలు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల యువ మౌజన్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా బాండ్లు పంపిణీ చేసిన మంత్రి నాదెళ్ల మనోహర్. అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని వృద్ధుల సేవా దినోత్సవంగా జరుపుకున్న ఫిజియోథెరపీ వైద్యులు. సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు బుజ్జగించి కిందకు దింపి దేహశుద్ధి చేసిన స్థానికులు. పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో 21 లక్షలతో 12 స్మార్ట్ టాయిలెట్స్ ఏర్పాటు. నెస్లీ సంస్థను ప్రశంసించిన మంత్రి మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.